మిలియన్స్ క్రాస్ అయిపోయింది కదా. అవును. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ నాకు యూ. తెలిసి ఇప్పుడున్న సాంగ్స్ లో ఇదే ట్రెండ్ అవును. కదా, ట్రెండింగ్ లోకి వెళ్తున్న సాంగ్ ఇది. అవును. దీనిపైన రీల్స్ వస్తున్నాయి. ఓకే, ఎంత ఖర్చు అయింది సాంగ్ కి మొత్తం? 4 వరకు అయింటది. 4 వరకు అయింది. రిటర్న్స్ వచ్చేసినాయా? వస్తాయి. వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఈ సాంగ్ మంచి హిట్ ఉంది, తర్వాత మరి ఆపర్చునిటీస్ వస్తున్నాయా? చాలా వస్తున్నాయి. చాలా వస్తున్నాయి. మరి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు? సెలెక్టెడ్ సాంగ్స్ చేసుకోవాలనుకుంటున్నా ఇక. సెలెక్టెడ్ సాంగ్స్. ఓకే, నార్మల్గా ఇంటర్వ్యూకి ముందు ఒక మాట అన్నారు కదా, అంటే ఏ జోనర్ ఏంటి ఎలా చేస్తారు అని. అంటే నేను అమౌంట్ కోసం చెయ్యట్లేదు, అవును. ఇష్టం కోసం చేస్తున్నాను అని. ఆ పాయింట్ చాలా తక్కువ మందిలో ఉంటది. ఎందుకంటే హిట్ తర్వాత ఇంకా వచ్చిన ఆపర్చునిటీస్ని ఎవరు మిస్ చేసుకోరు. అవును. కొంచెం సంపాదించుకోవాలి, ఇన్ని సాంగ్స్ చేసామని చెప్పుకోవాలి అని ఉంటారు. కానీ సెలెక్టెడ్ సాంగ్సే చేసుకుంటాను, నాకు నచ్చితేనే చేస్తాను అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నార్మల్గా మేమేం ఎక్కువ రిచ్ కూడా కాదు, మన ఫ్యామిలీ పరిస్థితి కూడా లోనే ఉంటది. కాకపోతే చేసే పని నీట్గా చేద్దామని చెప్పి. ఓకే, నీట్గా చేద్దాము, అనుకున్న సాంగ్సే చేద్దాము. ఉన్న రోజులు మన పేరు ఉంటుంది, ఉండాలి అంటే నీట్గానే ఉండాలని చెప్పి. ఇప్పుడు మనము నార్మల్గా ఏది పడితే అది తింటే లావుగా అయినట్టు, ఏది పడితే అది చేస్తే పేరు కూడా ఎక్కువ రోజులు ఉండదని చెప్పి సెలెక్టెడ్ సాంగ్స్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే ఈ లవ్ ఫెయిలియర్ అదే అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏదన్నా మంచి సాంగ్స్ అనుకోవచ్చా? ఏంటి నెక్స్ట్ జోనర్ ఏంటి మరి? ఎక్కువ లవ్ ఫెయిలియర్ వస్తుంది, నెక్స్ట్ ఇక లవ్ మెలోడీ చేస్తా. మెలోడీ. ఇంకోటి రాతలో లేని రాధా అని ఒక సాంగ్ వస్తుంది, అది మస్తు కనెక్ట్ అవుతుంది. అవునా? రాధాకృష్ణుల గురించి ఉంటది. అంటే రాధాకృష్ణులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కృష్ణుడు దగ్గరుండి పెళ్లి చేపిస్తాడు రాధకి మన చరిత్రలో. సేమ్ ఆ కాన్సెప్ట్ లోనే సాంగ్ ఉంది. మున్నా అని చెప్పి ఆయనని యూట్యూబ్ లో దిల్ రాజ్ అంటుంటారు, యూట్యూబ్ దిల్ రాజ్ అంటారు, ఆయన ప్రొడ్యూస్ లో చేస్తున్నా. ఓకే, సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సాంగ్? ఒక 2 వీక్స్ లో వచ్చేసరి ఫుల్ సాంగ్ వస్తుంది. ప్రోమో వచ్చింది ఆల్రెడీ. ప్రోమో వచ్చింది. ఓకే ఓకే, అదే ఐ థింక్ అలా చూడాలి అయితే. అందులో మా కోడల పాప ఉంటుంది, హనీ పాప అని, ఆమె కూడా క్యూట్ గా చేసింది. అవునా? సూపర్. సో నార్మల్ గా ఇన్స్టా రీల్స్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి అమ్మతో అత్తారింటికి సాంగ్ అని పెట్టి క్యాప్షన్ పెట్టి పెట్టారు కదా రీల్, ఫుల్ వైరల్ అయింది కదా అది కూడా. అంటే ఏ తల్లి కూడా అనుకోదు కదా, అంటే హిట్ అవ్వాలి, హీరో అవ్వాలి అనుకోవడం పక్కన పెట్టి. అమ్మకి అసలుకి ఈ ఇండస్ట్రీ గురించి తెలియదు. ఓకే, అంటే నేను బయట జాబ్ చేస్తున్నా అని తెలుసు. అంటే నెలకు కొంచెం ఎంతో అంత నాకు తోచినంత పంపిస్తుంటా. ఇక ఇల్లు మనం పెద్ద కొడుకు ఇంట్లో నేనే కాబట్టి ఎంతో ఏదో జాబ్ చేస్తుండ అనుకుంటది. పాటలు అమ్మకి ఎంత తెలియదు, దీని మీద ఇంత సంపాదన ఉంటది అని చెప్పి. బయట చెప్తుంటారులే, ఇక కొంతమంది ఉంటారు కదా చెడు తిరుగులు తిరుగుతుండు అవి అని చెప్తుంటది. కానీ అమ్మ నా విషయంలో పట్టించుకోదు. అక్క కూడా, మా అక్క బాగా సపోర్ట్ చేస్తుంది. ఏడ్పించేసినావు అమ్మని, తర్వాత నువ్వు కూడా ఏడ్చేసినావా? ఎందుకంటే ఆ పాయింట్ అంతా కనెక్ట్ అవుతుంది కదా. అంటే నిజంగా అంటే తను ఏడ్చింది కూడా అంటే నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో, లేదంటే ఎంతో మంది తల్లులకి ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. సో ఆ పాయింట్ కి కనెక్ట్ అయ్యి ఆవిడ నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఏడ్చిర్రు ఇక. అవునా? అయ్యయ్యో. మా ఫ్రెండ్ ప్రవీణ్ అని ఉంటాడు, వాడు నా క్లాస్మేట్, వాడు కూడా ఫోన్ చేసి నువ్వు ఇలాంటి సాంగ్స్ చేయకున్నా పర్లేదు అంటాడు. ఖాళీ ఉన్నా పర్లేదు కానీ ఇలాంటి సాంగ్స్ వద్దా? ఓకే, అంటే వాళ్ళంతా ఏడ్చారు అంటేనే అర్థమవుతుంది కదా మీరు ఎంత చెయ్యకంటారు. కానీ మా ఫ్రెండ్ అని ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం అంటారు. అవును, అంటే ఆ సిచ్యువేషన్ లా వాళ్ళు చెప్తున్నారు సాంగ్ ని ఓన్ చేసుకున్నారు. సో అక్కడే మీరు సక్సెస్ అయ్యారు. అవును. సో ఏమంటారు అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా సాంగ్ వెళ్తుంది అని చెప్పారు కదా. సో నిజంగా అంటే ఇంత ఈజీగా అంటే ఒక్క సాంగ్ తోని మనకు నేమ్ రావడం అయినా సరే, దాన్ని కాపాడుకోవడం కూడా మళ్ళీ అంతే పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో సెలెక్టెడ్ సాంగ్సే అంటున్నారు కాబట్టి చూడాలి ఇంకా నెక్స్ట్. ఓన్లీ ఫోక్ లోనే ఉంటారా, లేదంటే మూవీ సైడ్ అట్లా ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా? మన అదృష్టం వస్తే తప్పకుండా వెళ్తాం మూవీకి. వస్తే వెళ్తా. ఫోక్ లోకి అంటే రావాలి అనుకొని వచ్చారా ప్లాన్ తోని, లేదు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి అసలుకి యాక్టింగ్ చేయాలి అనే అసలుకి లేదు అసలుకి నాకు. విజయ్ కుమార్ అని చెప్పిన కదా అన్న, ఈయన దిలీప్ వీళ్ళందరూ, అంటే దిలీప్ అనేట ఆయన రైటర్, సాంగ్స్ రాస్తుంటాడు. విజయ్ అనేట ఆయన సింగర్, బంజారాలో చాలా పేరు ఉంటుంది అన్నకి. వీళ్ళిద్దరు ఒకసారి నాకు ఫోన్ చేసిర్రు, వాళ్ళ ఫ్రెండ్ ఆర్ఎస్ రవినాయక్ అని చెప్పి వాళ్ళంటే ఫోన్ చేసి
మాది ఒక సాంగ్ ఉంది ఇట్లా డైరెక్షన్ చేయని తప్పి విజయ్ అన్న పిలిచిండు. వచ్చిన తర్వాత దిలీప్ హీరో చేసిండు. ఓకే. సో అట్లా ఇక అయ్యింది. ఓకే. సో దీని నుండి మేబీ మూవీ ఛాన్సెస్ కానీ లేదంటే ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ వస్తే మరి చేస్తారా? రెడీ ఉన్నారా? లేదంటే అక్కడ కూడా సెలెక్టెడ్ ఉన్నా నాకు వద్దు అంటారా? ఇక మంచి ఛానల్ నుండి మంచి స్టోరీ ఉంటే, ఛానల్ మంచిగా ఉన్నా లేకున్నా స్టోరీ ఒకవేళ మంచిగా ఉంటే తప్పకుండా చేస్తాం. ఓకే. సో ఇప్పుడు దీని నుండి వచ్చిన రెమ్యునరేషన్ తోనే నార్మల్ గా మీరు ఇంట్లో ఇవ్వడము అట్లానా, లేదంటే ఇంకే అడిషనల్ గా ఏదైనా చేస్తున్నారా జాబ్స్ కానీ ఇంకేదైనా? అడిషనల్ అయితే ఏం చేస్తలేను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దీని మీద ఎఫెక్ట్ పెడదామని, మధ్యలో వదిలేస్తే అటు ఇటు కాకుండా అయిపోతా అని చెప్పి ఇక్కడనే ఉన్నాయి. ఓకే. ఈ సాంగ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మీకు ఫాలోవర్స్ ఎంతమంది పెరుగుంటారు? ఈ సాంగ్ ప్రోమో గానీ వైరల్ అయింది 20K. ఫస్ట్ టైం నాకు యూట్యూబ్ అంటే సాంగ్స్ నుండి నాది ఇంతకు ముందు ఒక అకౌంట్ ఉంటే హ్యాక్ అయిపోయింది 70Kది. తర్వాత ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తే 80K ఓన్లీ నేను రీల్స్ చేయడం వల్ల వచ్చినది. ఈ 20K మాత్రం యూట్యూబ్ వల్ల వచ్చింది. 20K మాత్రం ఇప్పుడు ఈ సాంగ్ ఇంకా వస్తూనే ఉన్నాయి, కంటిన్యూ అవుతూనే. ఈ రోజు 100K పడ్డది మళ్ళీ. అవునా? ఇంత పాజిటివ్ కమెంట్స్ కదా. సో మీకు బాగా నచ్చి అంటే అరే మన అమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాకుండా జనాల నుండి మీకు కాంప్లిమెంట్స్ కానీ కమెంట్స్ కానీ బాగా వచ్చినాయి కదా పాజిటివ్ గా, అందులో మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన కమెంట్స్ కొన్ని ఉంటాయి. అవును. ఏం చెప్తారా అడిగితే? లక్ష్మణ్ అన్నది. అవునా? లక్ష్మణ్ అన్నది, మదిన్ అన్నది. అంటే మదిన్ అన్న దగ్గర నేను డైలీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కదా, డైలీ వెళ్తూ కూర్చుంటూ ఉంటా. లక్ష్మణ్ అన్న దగ్గర వర్క్ చేసిన కదా, ఫస్ట్ నన్ను అనుకోలేడు కదా హీరో, అన్నేం చెప్తాడన్న ఆలోచనతోనే ఉన్నా. అన్ననే అదరగొట్టేసామని చెప్పిండు. మదినన్న ఇక వేరు చింపేసిన ఒప్పు అని చెప్పిండు. వీళ్ళిద్దరు ఒప్పుకోరు అంటే సక్సెస్ అయిపోయినా అనుకున్నా. అంటే నార్మల్ గా వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్, నేను డైరెక్టర్, వీళ్ళు చేసే సాంగ్స్ ప్రతి ఒక్కరు చూస్తుంటారు. అందులో ఇక నన్ను పొగిడిరు అంటే ఫస్ట్ టైం పొగడడం, వేరే సాంగ్స్ చేసిన చూసిరు కానీ ఈ సాంగ్ కి ఇక నన్ను మదినన్న లక్ష్మణన్నకి చెప్పాలి ఇక. అవునా? స్పెషల్ థ్యాంక్స్. ఓకే. సో అంటే మరి ఇంత అంటే ఇష్టంతో ఈ సాంగ్ రావాలి నాకు అని చెప్పి వెళ్ళి అమ్మవారి దగ్గర మొక్కుకొని మరీ వచ్చారు కదా, ఫస్ట్ డే ఎందుకు భయపడ్డారు? షూట్ రోజు అన్నతో వర్క్ చేయాలంటే ఇక కొంచెం ఫేస్ చేయాలంటే అంటే అన్ననే కదా పెద్దనే అనుకుంటాం. ఆయన ఫోక్ లా ఇక పేరున్న ఆయన ఎవరు చూసినా. తర్వాత అన్న క్లోజ్ అయ్యిండు. క్లోజ్ అయిన తర్వాత నాతో కామెడీ చేయించుకోండు. క్లోజ్ అయిన తర్వాత ఇచ్చి పడేసిన అన్నకి కదా. అంటే దట్టు కొంచెం ఒక షై ఫీలింగ్, భయం పోగొట్టిండు అన్న. ఓకే. షూట్ గురించి మాట్లాడలేడు, వేరే మాటలు మాట్లాడిండు. వేరే మాటలు మాట్లాడి పడుకోపో అని చెప్పిండు. షూట్ గురించి చెప్తాము అనుకుంటే పడుకోపో ధైర్యం చెప్తారేమో పోయి పడుకొని పొద్దున లేచే వరకు ఇక ఇట్లా చేయి అంతే ఇక అంతే ఇచ్చి పడేసినావు ఇంకా. ఓకే. నార్మల్ గా లక్ష్మణ్ గారు పాడింది కూడా ఫస్ట్ సాంగ్ కదా ఇది? అంటే నిజంగా రాసింది ఆయనే, పాడింది ఆయనే, డైరెక్షన్ డిఓపి బబ్లు అన్న. ఓ వేరే అసలు బబ్లు అన్న. ఇక ఆయనకు కూడా ఛానల్ ఉంది, అల్లా సాంగ్ ఉంది కదా ఆయనది. అయితే ఆయన మాతో వర్క్ చేయాలని మస్తు ఇష్టం ఉంటది అన్నకి. ఓకే. అన్నకి ఇక మేమంటే మస్తు ప్రేమ. ఇక వాళ్ళ టీం తర్వాత మా టీంతోనే చేయాలని ఇష్టం అన్నకి. స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ బబ్లు అన్న, మస్తు హెల్ప్ చేసిండు. ఇక నేను పక్కకు అన్న కరెక్ట్ చేస్తున్నా అంటే అన్నేమంటలేడు కదా నువ్వు మళ్ళీ చెప్పు అని చెప్పి ఇక చెప్పడము, సగం సపోర్ట్ బబ్లు అన్ననే చేసిండు. ఎన్ని రోజులు పట్టింది షూట్? 2 days. ఎక్కడ షూట్ జరిగింది? ఇక్కడ వట్టినాగుపల్లిలో హనుమాన్ మూవీ సెట్ ఉంది కదా, అది హనుమాన్ మూవీ ఇల్లే. ఓకే. అక్కడ అందులో 2 days. 2 days ఎంజాయ్ చేసారా బాగా షూట్ అంతా కూడా? ఫోక్ అంటేనే మనకి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా షూట్ ని. ఏదో జస్ట్ అంటే ఓ సాంగ్ షూట్ జరుగుతుంది, ఒక మూవీ షూట్ జరుగుతుంది అట్లా ఉండదు. నేను 70% కళ్ళు మూసుకొని ఉన్నా షూట్ మొత్తం. అదేంటది? పడుకున్నా ఇక నేను, అదే సీన్ కదా అది. అవును కదా, బట్ తర్వాత యాక్ట్ చేసింది మళ్ళీ ఉంది కదా. యాక్ట్ చేసింది ఎక్కువ అదే ఉంది. అవును. సో అంటే నార్మల్ గా రివీల్ అవుతుంది కావచ్చు, అంటే అమ్మాయికి తెలుస్తుంది కావచ్చు చనిపోయింది మీరే అని చెప్పేసి, ఆ అమ్మాయి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు. సో ఆ చిన్న డిసప్పాయింట్ అయితే మిగిలిపోయింది. అరే ఆ చనిపోయిండు కదా, అసలు అమ్మాయికి ఈ విషయం తెలీదా, తెలిస్తే అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది, చూపించి ఉండాల్సిందేమో. పార్ట్ 2 అన్న చూపిస్తాడు. పార్ట్ 2 ఉంది అయితే. సో వ్యూయర్స్ పార్ట్ 2 ఉందంట. సో ఇప్పటివరకు లేదేమో అనుకున్నాం కానీ అయితే ఉంది. వ్యూవర్స్ చేతిలోనే ఉంది. ఎంత జల్దీ ఎక్కువ వ్యూస్ పోతుందో అంత జల్దీ పార్ట్ 2. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి వ్యూవర్షిప్? మేము ఒక 50 అనుకుంటున్నాం. 50 million, ఆల్మోస్ట్ 25 million.
కొంత అంటే ఒక 10 days లోనే మీకు ఈజీగా 5 millions క్రాస్ అయ్యింది అని అంటే అవును ఇంకా అది వెళ్తది అనే అర్థం జనాలకి. కాకపోతే మధ్య మధ్యలో చిన్న హిట్